ఏ గొడవ లేకుండా మంచి చోటు పెట్టావు. ఇంటికన్నా గుడి పదలం అన్నారుగా. అమ్మా, అందుకని ఇల్లు ఎత్తుక్కున్నావు అనమాట. ఈ ఇంట్లో పట్టుకున్నా కేసు గీసే ఉండదు. మాకు కూడా సుఖమేలే. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే వెంకటస్వామితో పని ఉండి వెళ్ళి వస్తున్నారని చెప్పొచ్చు. అన్నట్టు ఇక్కడికి రావడానికి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరు? నమస్కారం. నమస్కారం. ఎవరు? మా మావయ్య. అవును. నమస్కారం అండి. ఎప్పుడు వచ్చారండి? నువ్వు అలా బయటికి వెళ్ళగానే నేను ఇలా లోపలికి వచ్చాను. అంతా బాగున్నారండి? బాగున్నారు. అంటేనండి ఆడపిల్ల కదండి, ఒంటరిగా బయట ఉంటే ఇబ్బంది కదండి, అందుకని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టారండి. అంటే వారు అడిగిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పెట్టానండి, నా అంతనే పెట్టుకోలేదండి. చెప్పింది చెప్పారు కదండి. చెప్పింది. ఏమండి, మా వాళ్ళు అండి అపార్థం చేసుకుని జైల్లో పెట్టారండి. చెప్పింది. మేజిస్ట్రేట్ గారు కాపాడారండి. చెప్పింది. చెప్పారు కదండి. చెప్పింది. తమరు అమ్మాయి గారు తీసుకెళ్ళడానికి వచ్చారండి. వద్దు, ఇక్కడే ఉండను. ఎక్కడికి వస్తే చాలా కష్టం. మళ్ళీ కోట్లు గిట్లు అంటుంటారు. అప్పుడప్పుడు నేనే వచ్చి చూసిపోతూ ఉంటాను. వస్తా. ఏమండి, తమరు భోజనం చేశారండి? నా భోజనం అయిపోయింది. భోజనం అయిపోయిందండి? అప్పుడేనండి? అయ్యి బాబు, 10 గంటలకే తమరు భోజనం చేస్తారండి? ప్రొద్దుటే భోంచేయటం నాకు అలవాటు. నుండి రాత్రి కూడా భోజనం చేశారండి? ఒంటిపూట భోజనం నాకు అలవాటు. వస్తా. ఏమండి, తమరు ఎప్పుడు వచ్చినా ఇంట్లోనే దిగాలండి, ఇంకెలా దిక్కకూడదండి. ఇది తమ సొంత ఇల్లు లాంటిదండి. హోటల్లో గెట్లో భోంచేయడానికి ఇల్లేదండి. మంచి ఊర్లాగా ఉన్నారండి. అవునండి, వారు నన్ను అపార్థం చేసుకోలేదు కదండి. దేనికి? అంటే మీరు ఒంటరిగా ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను, ఇద్దరం ఒంటరిగా ఇంట్లో ఉన్నాం కదండి. చిచ్చి, ఎందుకనుకుంటారా? వారితో చెప్పారు కదా నేను ఆంజనేయ భక్తుడిని, బ్రహ్మచారిని అని చెప్పి. పోన్లే. ఏమండి, నాకు జ్వరం వచ్చిందండి. అలాగా? డాక్టర్ గారు చెప్పారండి మందు వేసుకుని పడుకోమని చెప్పి. ఏమండి, మీరు కూడా భోంచేస్తారా? అయ్యి బాబోయ్, జ్వరం వచ్చినప్పుడు భోజనం చేస్తే డబల్ అయిపోతే చేయకూడదండి. కాఫీ తాగి పడుకుంటానండి. నేను కాసుకుంటానండి. తమ దగ్గర పని అంటే బయటికి వెళ్ళింటే వెళ్ళరండి. వద్దండి, వంటకి వెళ్ళొద్దండి, మీరు ఉండండి, ఇక్కడే ఉండండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకీర్తిపదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేయం పవిత్రం భజే సూర్యపుత్రం భజే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకీర్తిపదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేయం పవిత్రం భజే భజే ప్రభాతం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఉషా అనే అమ్మాయి కనిపించడం లేదని మీ కంప్లైంట్ ఇచ్చాను. ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? ప్రయత్నం చేశాం, ఎక్కడా కనిపించలేదు. లేదు సార్, మీరేం ప్రయత్నం చేయలేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు సార్. మీరు నిజంగా ప్రయత్నం చేస్తుంటే ఈ పాటికి ఆ ముసలావిడింటికి వచ్చి ఉండేవారు, ఆ అమ్మాయి తాలూకు వివరాలు తెలుసుకునేవారు. మీరింతవరకు ఆ ముసలావిడింటికి రాలేదు, ఆ అమ్మాయి తాలూకు వివరాలు తెలుసుకోలేదు. అంటే ఈ కేసు గురించి మీరేమీ పట్టించుకోవటం లేదు. ఆ అమ్మాయి కనిపించకపోవటానికి, మీరు పట్టించుకోపోవటానికి ఏదో సంబంధం ఉందని, మీరేదో లాలూచీ పడుతున్నారని నేను అర్థం చేసుకుంటున్నాను. మైండ్ యువర్ టంగ్. అలాగే ప్రస్తుతం నేను దెబ్బతిన్నవాణ్ణి. ఆమె కనుక కనిపించకపోతే నేను దేనికైనా తెగిస్తాను. రంగంలోకి మీరు దిక్కపోతే నేను దిగుతాను. ఏమిటి సార్, ఏమిటిది? ఎందుకు నన్ను అరెస్ట్ చేశారు? నోర్మయ్య, ఆ పిల్లను కనిపించకుండా చేసి నీ తెలివితేటలతో ఉష కనిపించడం లేదని దొంగ నాటకం ఆడతావా? ఏమిటి, నేను కనిపించకుండా చేశానా? ఎవరు సార్, ఎవరు సార్ మీకు చెప్పింది? ఎవరు చెప్పడం ఏంటయ్యా? ఆ ముసలమ్మే ఇదిగో కంప్లైంట్ ఇచ్చింది. ఏమిటి? ఏం లేదు బాబాయ్, చిన్న డౌట్. ఉషా గారు కనిపించట్లేదని మీరేగా బాబా కంప్లైంట్ ఇచ్చారు, మళ్ళీ మీరే ఎందుకు దాచారు బాబాయ్? అది కాదు బాబాయ్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. విషయం తెలిస్తే నేను మీకు కొంచెం హెల్ప్ చేద్దామని. అది కాదు బాబాయ్. ఇక్కడ నీకేం పనే? మళ్ళీ సెల్ దగ్గర కనిపించావు, సస్పెండ్ చేస్తాను. గెట్ అవుట్. అది కాదు బాబాయ్, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు బాబాయ్. ఏమిటే దూరంగా వెళ్ళిపోతున్నావు? ఇక నుంచి మీరు ఇక్కడికి రావద్దు. అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నావు? రావద్దంటున్నానుగా. ఓహో, నేను రాకూడదు, ఆ కృష్ణమూర్తి గారు రావచ్చు. కృష్ణమూర్తి కాదు, ఏ మూర్తి అయినా ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఏమో, ఆయన్ని చూస్తుంటే దేవుణ్ణి చూస్తున్నట్టుంది. ఈ ఇల్లు దేవాలయం. ఎంతో అమాయకంగా నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఆయన్నే మోసం చేస్తున్నాను. ఇంతకంటే పాపం ఈ లోకంలో ఏమీ ఉండదు. నిజంగా నేను పాపం అంటూ చేస్తే ఆయన ఇంట్లో ఉండి ఆయన్నే మోసం చేయడమే. అందుకే ఈ పాపం నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను. చింతామణికి జ్ఞానోదయం అయినట్టే నీకు.
ఆయన వస్తున్నారు. ఆయన ఎవరైనా అడిగితే మామయ్య చెప్పండి. ఎవరండి? మా మామయ్య. నిన్నో మామయ్య వచ్చారు? నిన్నొచ్చింది కాకినాడ మామయ్య. నేను బెజవాడ మావేనండి. అలాగండి. ఎప్పుడు వచ్చారండి? మధ్యాహ్నం. అత్తగారు బాగున్నారు కదండి? ఏమండి భోజనం చేశారండి? ఇప్పుడేం పోయినండి? భోజనం టైమే కదండి ఇది. నేను భోజనం చేయనండి. డాక్టర్ గారు నన్ను భోజనం చేయొద్దన్నారు. నాకు డయాబెటీస్. ఏం బిటీస్ అండి? డయాబెటీస్ అండి. అంటే డయాబెటీస్ అంటే షుగర్ కంప్లైంట్ అని అర్థం. ఇలాంటి కంప్లైంట్ మాకు స్టేషన్ ఎప్పుడు రాలేదండి. అవునండి, మీకు వెనక ముందు ఎవరు లేరన్నారు. రోజుకి ఒక్కొక్కరు వచ్చేడుతున్నారు. మీకు చాలా హెవీ పబ్లిక్ అండి. చెరువు నిండా నీళ్లుంటే కప్పలొచ్చి చేరతాయంటారుగా. మీ అండ దొరికింది. అది తెలుసుకుని ఒక్కొక్కరు మావయ్య మావయ్య అని వస్తున్నారు. రేపటి నుంచి ఎవరిని రానివ్వకూడదు అనుకుంటున్నాను. వద్దండి, వాళ్ళంతా నన్ను అపార్థం చేసుకుంటారు. పర్వాలేదు, ఇక నుంచి ఈ ఇంటికి ఎవరు రావడానికి వీలేదు. సరేనండి, అది మీకు సంబంధించింది. అవునంతకీ మీరు భోజనం చేశారండి? నేను చేయలేదండి, ఆకలేస్తుంది. వడ్డించమంటారా? అమ్మో వద్దండి, మీదే నాది నాదేనండి. నా వంట నేను చేసుకుంటానండి. మీరు ముందేలండి. హీరోయిన్ వస్తుందిరా. ఇద్దేం హీరోయిన్ రా, శ్రీదేవ, జయప్రద, జయసుధ, పెద్ద హీరోయిన్. మన పేటకి ఇదే శ్రీదేవి, ఇదే జయప్రద, ఇదే జయసుధ. ప్రస్తుతానికి మనకి ఇదే హీరోయిన్. అవును, వెనక ఎవరు రాడేంటి హీరో? హీరో అప్పుడు ఎందుకు వస్తాడరా? సీన్ ఎంట్లో కదా వచ్చేది. మనం ఇంకా సీన్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేద్దామా? ఏం సీన్ చేద్దాం? ఆ అమ్మాయితో సిగరెట్ తాగించాలి. అది జరిగే పని కాదు. నేను జరిపిస్తాను. నీ వల్ల కాదు. ఛాలెంజ్. ఛాలెంజ్ ఎంత? ఒక రాయల్ సెల్యూట్ బాటిల్. ఓకే రా, కమ్ ఆన్. చలో. హాయ్ రెడ్ అండ్ వైట్. హలో మిస్. యు వాంట్ హెల్ప్ మీ? నో నో నో, యూ హ్యావ్ టు హెల్ప్ us. మీ సహాయం నాకు కావాలి. ఏమిటి? ఏం లేదు, నీతో సిగరెట్ కాల్పిస్తాను అన్నాను. నీ వల్ల కాదు అన్నాడు. కల్పిస్తే ఏమిస్తావన్నాను. ఒక రాయల్ సెల్యూట్ బాటిల్ ఇస్తానన్నాడు. రాయల్ సెల్యూట్ బాటిల్ అంటే తెలుసా? తెలియదు అనుకుంటాను. మంత్రుల్లో ముఖ్యమంత్రి అలాగో మంత్రుల్లో రాయల్ సెల్యూట్ అలాగా. అందుకని సింపుల్ గా నీ నోట్లో సిగరెట్ పెడతాను, లైట్ చేస్తాను, ఒక్కదమ్మ వెళ్ళిపో అంతే. యు స్టూపిడ్. స్టూపిడ్ అను, రాస్కెల్ అను, ఇడియట్ అను. ఐ వాంట్ మైండ్ ఇట్. ఐ వాంట్ రాయల్ సెల్యూట్. అందుకు నువ్వు తప్పనిసరిగా సిగరెట్ కాల్చాలి. That's all. చూడు, బలవంతమైన ఎప్పుడు చెప్తా, చెప్పింది చేయనప్పుడే పట్టుకురా. ఎవరు? ఏమిటిది? ఏమీ లేదు. నేను నా ఫ్రెండ్ చిన్న బెట్ వేసుకున్నా. నిన్ను లాగి లెంపకాయ కొట్టాలని, అలా కొడితే నువ్వు కింద పడాలని, పడితే నాకు రాయల్ సల్యూట్ ఇస్తానన్నాడు. రాయల్ సల్యూట్ అంటే నీకు తెలుసా? తెలియదు అనుకుంటా. మంత్రుల్లో ముఖ్యమంత్రి ఎలాగో మందులో రాయల్ సల్యూట్. ఐ వాంట్ దట్ రాయల్. యు రాస్కెల్. రాస్కెల్ అను, ఈడియట్ అను, స్టూపిడ్ అను. ఐ వాంట్ దట్ రాయల్ సల్యూట్. ఏ మిస్టర్, మేము ఎవరు తెలుసా? మీరెవరో నాకు అనవసరం. నేనెవరో తెలుసుకోండి. మీరు ఈ ఊరి విషయాలు తెలుసుకోవాలంటే యూనిఫామ్ లో వస్తే లాభం లేదని ఇలా వచ్చా. వీళ్ళిద్దరిని స్టేషన్ తీసుకురండి. వెళ్ళమ్మా. ఈ బైక్ కూడా స్టేషన్ తీసుకురా. సార్ కొత్త సీఏ గారు వస్తున్నారు సార్. సీఏ గారు వస్తున్నారా? అవును సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ చలపతి, స్టేషన్ ఎస్ఐ. Glad to see. హెడ్ కానిస్టేబుల్ పానకాల్ సార్, 30 years సర్వీస్. చూడండి, వెనక ఇద్దరు కుర్రాళ్ళు జీప్ లో వస్తున్నారు. వాళ్ళ మీద చార్జ్ షీట్ తయారు చేసి లాకప్లో పెట్టండి. అలాగే సార్. సార్ వీళ్ళ తీసుకొచ్చేసారు సార్. కొత్తగా వచ్చాడు కదా, మేమెవరో తెలియదు అనుకుంటా. ఆయనతో చెప్పుకోలేకపోయారంటే. వాడెవడికో చెప్పుకోవాల్సిన కర్మ మాకేమిటండి? ఆ చెప్పేదేదో మా డాడీ చెప్తాడు. పానకాలు ఒకసారి ఫోన్ చేయి. వీరు గుడిలింగాల భానుమూర్తి గారండి, వారు శివలింగాల రామూర్తి గారండి, వీరు మాజీ ఎమ్మెల్యే గారండి, వారు మాజీ చైర్మన్ గారండి. అవడానికి ఇద్దరు మాజీలైనప్పటికీ కూడా వీరు ఈ ఊరికి రాజులండి. వీరు చెయ్యి ఇలా తిరిగింది అనుకోండి, ఊరంతా అటు తిరుగుద్దండి. వీరు ఇటు తిరిగారు అనుకోండి, ఊరంతా ఇటు ఒరిగిపోతుంది. అలాగా. ఒకసారి లేచి నిలబడతారా? ఏమిటండి, ఏమిటిదంతా? ఏమిటండి అంటారేమిటండి? ఎంతవరకు ఈ ఊళ్ళో మా కొడుకుల్ని అరెస్ట్ చేసే మగాడు కనిపించలేదంటే నమ్మండి. ఆ మగాడు మీరే. ఏమిటి? ఇప్పుడు నేను అరెస్ట్ చేసింది మీ అబ్బాయిలా? అవునండి, పెద్దవాళ్ళ అబ్బాయిలని వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు వదిలిపెట్టేస్తారు. అయినా వాళ్ళని మీరు ధైర్యంగా అరెస్ట్ చేశారు. మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఈ దండ. సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. వాళ్ళు మీ అబ్బాయిలని తెలియదు. తెలిస్తే అరెస్ట్ చేసి ఉండేవాని కాదు. అలాగా బావా, నేను చెప్పానా? నువ్వు అపార్థం చేసుకున్నావయ్యా. మనం ఎవరో తెలియదు, తెలియక అరెస్ట్ చేశారు. నిజంగానా? అదేమిటండి, ఊరికి మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మీ అబ్బాయిలు కూడా పెద్దవాళ్లే కదా. పెద్దవాళ్ళని తీసుకొచ్చి లాకప్లో పడేస్తే స్టేషన్కి మర్యాద ఉంటుంది చెప్పండి. పైగా మా ఓటి వాళ్ళ ఊళ్ళో బతకాలి కదా.
ఇదిగో వెంటనే వాళ్ళని రిలీజ్ చేయి. అలాగే సార్. ఇదిగో నీ పేరేమింటున్నావు? పానకాలు సార్. ఇదిగో పానకాలు. సార్. నువ్వు పానకం తాగటానికి తప్ప దేనికి పనికిరావయ్యా. ఏమండి అసలు నీకు బుద్ధి ఉందా? ఏమండి? ఇందాక వాళ్ళని తీసుకొచ్చి లాకప్లో పెట్టమన్నప్పుడు ఇతను మాజీ ఎమ్మెల్యే గారు అబ్బాయి, ఇతను మాజీ చైర్మన్ గారు అబ్బాయి అని చెప్పాలి కదా. ఇతను చెప్పలేదా? చెబితే ఎందుకు లోపల పెడతామండి? ఏమయ్యా? ఇదిగో వీళ్ళు మీ ఊళ్ళో వాళ్ళు, మీకు కావలసిన వాళ్ళు, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు అండగా ఉండేవాళ్ళు. మామూలు కాదండి. ప్లీజ్ ఉండండి. ఇదిగో ఇలాంటి ఏమైనా ఉంటే ముందు నాతో చెప్పు. వెళ్ళి విడుదల చేయి. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఆ, మీరిద్దరు ఒక కాగితం మీద సంతకం పెట్టి వెళ్ళండి. దేనికి? ఇద్దరిని బెయిలిచ్చి తీసుకెళ్ళినట్టు. బెయిలా? సార్ కేసు ఇంకా రిజిస్టర్ చేయలేదండి. నువ్వు రిజిస్టర్ చేయలేదయ్యా, కానీ అక్కడ ఉన్న జనం రిజిస్టర్ చేశారు వాళ్ళ కోసం. పర్వాలేదు లేండి, ఉన్నది మన నలుగురమేగా. సంతకం పెట్టి వెళ్ళండి. నువ్వు రెడీ చేయి. ఓకే సార్. పోతే చూడండి, ఈ ఊర్లోకి ఏ సిఐ కొత్తగా వచ్చిన రోజు రాత్రి మా ఇంట్లో భోజనం చేయడం ఆచారం. ఆ ఆచారాన్ని తమరు కూడా పాటించాలి. నో. ఒక్క వచ్చిన రోజు మాత్రమేనా? ప్రతి ఆదివారం కలుసుకుందామండి.